ఆదివాసీ మహిళలు ఎంత రాజీ లేకుండా ప్రతి విషయంలోనూ ఎంత ఉద్యమ స్ఫూర్తితో ఉంటారో మనం అందరం చూస్తున్నాము. అసలు వాళ్ళ ఆదివాసులు కాకుండా మనం మూలవాసులు అనాలి. ఎందుకంటే వాళ్ళ నుంచే మనం వచ్చినాం. అంటే ఒక అనాగరిక సమాజం నుంచి ఇప్పుడు నాగరిక సమాజానికి వచ్చినామని చరిత్ర చెప్తుంది. వాళ్ళల్లో మొత్తం భారత రాజ్యాంగంలో వాళ్ళకు 5-6 షెడ్యూల్లో మేము ఎన్నో వాళ్ళకు హక్కులు కల్పించినామని ఈ ప్రభుత్వము చెప్తుంది. మొదటి నుంచి 96 నుంచి ఈ ఆదివాసీ పరిరక్షణ చట్టాల నుంచి ఈ పేసా చట్టం వరకు కూడా మేము ఎన్నో చేసినామని వాళ్ళకు చెప్తుంది. కానీ ఆచరణలో మాత్రం ఏం లేవనేది మనం అన్నీ చూస్తూనే ఉన్నాము. వాళ్ళ కల్చర్ను కాపాడడం లేదు, తర్వాత వాళ్ళకు సంబంధించిన మినిమం హక్కులను కూడా లేకుండా చేస్తుంది. వాళ్ళు సాగు చేసుకొని ఉన్న భూములను కూడా వాళ్ళకు పట్టాలు ఇవ్వకుండా, పోడు భూముల పట్టాలు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తున్నారు. అందులో ముఖ్యంగా వాళ్ళ భూమి హక్కులు కావాలని మహిళలే ముందుండి మనం పోరాటం చేయడాన్ని కూడా మనం చూస్తున్నాం. వీటన్నిటితో పాటు మనం తెలుసుకోని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే మనకు దూరంగా ఉన్న ఛత్తీస్గఢ్లో, బస్తర్లో అక్కడ జీవిస్తున్న మామూలు మహిళల పరిస్థితి ఎట్లుంది అనేది ముఖ్యంగా మనం బయట పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమ ప్రాంతాల్లో ఉన్న 3 రకాల హింసలు మహిళలపైన జరుగుతున్నాయి. ఒకటి, ఆ ప్రాంతంలో జీవిస్తున్నందుకు వాళ్ళు హింస అనుభవిస్తున్నారు. ఉద్యమాల్లో వాళ్ళ భర్తలు, తర్వాత తమ్ముళ్ళు, అన్నలు, తండ్రులు పోయినందుకు వాళ్ళు హింస అనుభవిస్తున్నారు. ఇంకా వాళ్ళ సమస్యల కొరకు ఉద్యమిస్తున్నందుకు వాళ్ళు అణిచివేయబడుతున్నారు. ఇవన్నిటినీ మనము వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటున్నారు అనేది కూడా మనము, ఎందుకంటే బయటికి రావడం లేదు. ఏమంటే చాలా రిపోర్ట్లు, నిజ నిర్ధారణ రిపోర్ట్లు అన్నీ అక్కడికి కొంతమంది వెళ్తున్నారు, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు బయట పెట్టలేకపోతున్నారు. ఈ రకమైన అంటే మామూలు వాళ్ళు చిన్న విషయాన్నైనా వాళ్ళ మీద లైంగిక హింస అనేది చాలా మామూలు అయిపోతుంది. ఆ రిపోర్ట్స్ కూడా వాళ్ళకు ఆ హింస ఎట్లా అనుభవిస్తున్నారు. ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వాళ్ళను కత్తితోని కట్ చేయడము, తర్వాత వాళ్ళను తీవ్రంగా హింస చేయడము, ఇవన్నీ కూడా బాగా చేస్తున్నారు. వీటన్నిటిపై కూడా కొంత మహిళా సంఘాలు, మేధావులు వీటన్నిటి గురించి మాట్లాడితే బాగుంటుందనే ఉద్దేశంతో సిఎంఎస్ తరఫు నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంతవరకే కాకుండా కొంత మనము ప్రశ్నించే, మనము చదువుకున్న వాళ్ళము, కొంత మన హక్కులను మనం కాపాడడంలో మనము ఫైట్ చేసే అవకాశాలు మనకున్నాయి. కానీ వాళ్ళు చాలా గట్టిగా ఉన్నా వాళ్ళ వాయిస్ వినిపించే అవకాశం లేకుండా పోయింది. దాన్ని మనం ఎట్లా తీసుకొద్దాం, ఈ సభ్య సమాజానికి వాళ్ళ వాయిస్ని ఎట్లా వినిపిద్దాం అనేది మనము ప్రధానంగా చేసుకొని వక్తలు మాట్లాడితే బాగుంటుంది. వాళ్లకు ఏ రకంగా మనం సంఘీభావం తెలుపుదాం, తర్వాత వాళ్ళకు ఏ రకమైన సహాయం చేద్దాం. ఎందుకంటే మనుషులే లేకుండా అయిపోతుంటే, రేపు ఉద్యమాల పేరుతో మామూలు మనుషులే లేకుండా పోతే అసలు ఎట్లా ఈ సమాజంలో వాళ్ళు మూలవాసులు, వాళ్ళ అడవులను కాపాడితేనే మనకు వర్షాలు వస్తాయి, పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. వాళ్ళే లేకుండా చేస్తే ఈ మైనింగ్ పేరుతో మొత్తం ఈ బంగారు వజ్రాలు మైనింగ్ చేసే పేరుతో వాళ్ళందరినీ అక్కడ లేకుండా చేస్తే ఈ కార్పొరేట్లు వాళ్ళే అక్కడ తిష్ట వేసి లాస్ట్ వాళ్ళని లేకుండా చేసే ప్రమాదం ఎంతో దూరంలో లేదు, దగ్గరకు వస్తుంది. అందుకనే మనం ఇప్పుడైనా మాట్లాడదాం, ఇప్పుడైనా వాళ్లకు అండగా ఉందాం. అనవసరంగా వాళ్ళను ఏమీ చేయని ఊటిగా వాళ్ళ పనుల కొరకు వాళ్ళు వెళ్తుంటే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి నుంచి వాళ్ళను కాపాడే దాని గురించి మనము ఆలోచిద్దాం.
వీటన్నిటిపైన వక్తలు మాట్లాడి మనం దీన్ని కొంత కంటిన్యూ చేసి దీని కార్యాచరణ కూడా మనం మాట్లాడుకుంటే బాగుంటుందని సిఎంఎస్ నుంచి మేము ప్రతిపాదిస్తున్నాం. ముందు ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నుంచి అదే సృజన గారు మాట్లాడాల్సిందిగా